అధికారం కోల్పోయాము అన్న నిస్పృహ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 40 రోజులు కాకముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి అని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై ధర్నా చేయబోతున్నారు. ఐదు రోజుల శాసనసభ సమావేశాలు ఇవాళ్ల మొదలు కానున్న నేపథ్యంలో జగన్ తొలి రోజున మొక్కుబడిగా హాజరవుతారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని ముందుగానే ఆయన ప్రకటించారు. అయితే అలా నిరసన తెలిపి ఇలా సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మంగళవారం నాటికే ఢిల్లీకి చేరుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన హుకుం జారీ చేశారు. బుధవారం ధర్నా చేశాక గురు, శుక్రవారాల్లోనూ జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 3 శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది. శుక్రవారంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. అంటే మొత్తం సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టబోతున్నారు.